31 కేసులున్నాయి నీ మీద. ఈడీ కేసులు 7, సిబిఐ కేసులు 11. ఇప్పుడు నిన్ను దేంతో కొట్టాలి అని అడుగుతున్నా. చెప్పుతో కొట్టాలా లేదా నువ్వే చెప్పు అని అడుగుతున్నా. 3452 3452 టైమ్స్ నువ్వు కోర్టు అడ్జర్న్మెంట్ తీసుకున్నావు, కోర్టులో వాయిదాలు తీసుకున్నావు. దానికి నిన్ను చెప్పుతో కొట్టాలా? అది ఒక వరల్డ్ రికార్డ్. 3452 సార్లు కోర్టు కేసుల్లో వాయిదా తెచ్చుకున్న ఏకైక మగాడు హాఫ్ టికెట్. ఇది మగోడు కాదు, ఏకైక హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. పెద్ద పెద్ద లాయర్లు పెట్టుకున్నాం. హూ ఇస్ హూ ఆఫ్ ది లీగల్ ఇండస్ట్రీ? హరీష్ సాల్వే, అభిషేక్ సాంఘ్వి, ముకుల్ రోహత్గి, ఇటువంటి పెద్ద పెద్ద లాయర్లు పెట్టుకొని ఈ రోజు నువ్వు జైల్లో నుంచి తప్పించుకొని కేసుల్లో ఈ రోజుకి కూడా ట్రయల్ చేయకుండా నువ్వు బయటపడుతున్నావంటే దేని వల్ల అని కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. నేను చెప్పిన పేర్లలో ఉండే లాయర్లు పెద్ద లాయర్లు అంటే సుప్రీం కోర్టు లాయర్లు ఒక్కొక్కరికి 12 నుంచి 25 లక్షల వరకు ఫీజులు కట్టాలి. ఈ రోజుకి ఆల్మోస్ట్ మా లెక్క ప్రకారం 6904 కోట్ల రూపాయలు, 3904 crores ఈ రోజు ఓన్లీ లీగల్ ఫీజ్ లో జగన్ ఖర్చు పెట్టిన్నాడని మా అంచనా. కరెక్ట్ గా సంవత్సరంన్నరలో కేసు తీర్పిచ్చేస్తా ఉన్నారు. ఈ రోజు మేము అడుగుతున్నాం, 5000 రోజులైంది జగన్మోహన్ రెడ్డి హాఫ్ టికెట్. ఈ రోజు కూడా నీ మీద వేసిన కేసుల్లో ఈ రోజు ఒక్క విచారణ ఒక్క కేసులో కూడా జరగలేదు. అసలు ట్రయల్ మొదలే కాలేదు. 31 కేసులున్నాయి నీ మీద. ఈడీ కేసులు 7, సిబిఐ కేసులు 11. ఇప్పుడు నిన్ను దేంతో కొట్టాలి అని అడుగుతున్నా. చెప్పుతో కొట్టాలా లేదా నువ్వే చెప్పు అని అడుగుతున్నా. 3452 3452 టైమ్స్ నువ్వు కోర్టు అడ్జర్న్మెంట్ తీసుకున్నావు, కోర్టులో వాయిదాలు తీసుకున్నావు. దానికి నిన్ను చెప్పుతో కొట్టాలా? అది ఒక వరల్డ్ రికార్డ్. 3452 సార్లు కోర్టు కేసుల్లో వాయిదా తెచ్చుకున్న ఏకైక మగాడు హాఫ్ టికెట్. ఇది మగోడు కాదు, ఏకైక హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. పెద్ద పెద్ద లాయర్లు పెట్టుకున్నాం. హూ ఇస్ హూ ఆఫ్ ది లీగల్ ఇండస్ట్రీ? హరీష్ సాల్వే, అభిషేక్ సాంఘ్వి, ముకుల్ రోహత్గి, ఇటువంటి పెద్ద పెద్ద లాయర్లు పెట్టుకొని ఈ రోజు నువ్వు జైల్లో నుంచి తప్పించుకొని కేసుల్లో ఈ రోజుకి కూడా ట్రయల్ చేయకుండా నువ్వు బయటపడుతున్నావంటే దేని వల్ల అని కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. నేను చెప్పిన పేర్లలో ఉండే లాయర్లు పెద్ద లాయర్లు అంటే సుప్రీం కోర్టు లాయర్లు ఒక్కొక్కరికి 12 నుంచి 25 లక్షల వరకు ఫీజులు కట్టాలి. ఈ రోజుకి ఆల్మోస్ట్ మా లెక్క ప్రకారం 6904 కోట్ల రూపాయలు, 3904 crores ఈ రోజు ఓన్లీ లీగల్ ఫీజ్ లో జగన్ ఖర్చు పెట్టిన్నాడని మా అంచనా. కరెక్ట్ గా సంవత్సరంన్నరలో కేసు తీర్పిచ్చేస్తా ఉన్నారు. ఈ రోజు మేము అడుగుతున్నాం, 5000 రోజులైంది జగన్మోహన్ రెడ్డి హాఫ్ టికెట్. ఈ రోజు కూడా నీ మీద వేసిన కేసుల్లో ఈ రోజు ఒక్క కేసులో కూడా జరగలేదు. అసలు ట్రయల్ మొదలే కాలేదు. మా ప్రియతమ నేత, మా పార్టీ అధ్యక్షులు వారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని నిందించటం, వారి మీద అవాకులు చవాకులు పేలడం, దిగజారిన రాజకీయాన్ని ఈ రాష్ట్రానికి పరిచయం చేస్తూ తనకి మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆనం రామనారాయణ రెడ్డి గారిని కూర్చొని పెట్టుకొని దిగజారినటువంటి మాటలు, ఒక సామాన్యమైనటువంటి విలువలు కలిగినటువంటి వ్యక్తి కూడా, ఒక అవగాహన లేని వ్యక్తి కూడా మాట్లాడలేనటువంటి భాషతో ఈ పార్టీలో ఉండి, ఈ పార్టీలో పదవులు అనుభవించి, ఈ పార్టీ ద్వారా ఎదిగి దివంగత మహానేత రాజశేఖర్ రెడ్డి గారి పుణ్యమని రాజకీయాల్లో ఎదిగి ఇవాళ వారి బిడ్డపై విచక్షణ లేకుండా మాట్లాడినటువంటి ఆ మంత్రి గారి వ్యాఖ్యలే చంద్రబాబు గారి దిగజారుడు రాజకీయానికి అద్దం పడుతున్నాయి. ఇంతకంటే దిగజారగలుగుతారా అని ప్రతిసారి ఆలోచించినటువంటి, ఎప్పుడైనా కానీ లేదు నేను ఇంకా దిగజారగలుగుతాను అని చంద్రబాబు నాయుడు గారు నిరూపిస్తూనే ఉంటారు. ఎస్, దళితులకు అవమానం జరుగుతుంది ఈ రాష్ట్రంలో. దళితుల్ని రోడ్డు మీద పడవేసి కొడుతున్నారు. ఎవడిచ్చాడు మీకు ఆ హక్కు? ఒక రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగంలో శిక్షలు వేసేటటువంటి అధికారాలు న్యాయస్థానానికి ఇచ్చారు. ఎవరైనా తప్పు చేసి ఉంటే కేసు పెట్టి కోర్టులో సబ్మిట్ చేసి
కోర్టు ఇచ్చినటువంటి ఆ తీర్పును బట్టి శిక్షలు వేయాల. మీకెవరిచ్చారు? ఒక దళితుడు అంటే అంత లెక్కలేని తనమా? ఒక ఇంజనీరింగ్ చదివినటువంటి స్టూడెంట్ మీద గంజాయి కేసులు పెట్టి అక్రమంగా వారిని రోడ్డు మీద పడవేసి కొడుతూ ఉంటే ప్రతిపక్షం చూస్తూ ఊరుకోవాలా? మరి 24 కేసులున్న చంద్రబాబు నాయుడు గారిని ఇదే శిక్ష వేసి రోడ్డు మీద ఎందుకు కొట్టకూడదు అని అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం ఇంత దిగజారి ఆనం రామనారాయణ రెడ్డి గారు మాట్లాడడం అంటే సిగ్గనిపించట్లేదా మీకు? రాజకీయాల్లో అధికారం కోసం ఎవరి దగ్గర నుంచి అయితే లబ్ధి పొందామో వారిని ఇంత దిగజారి మాట్లాడడానికి సిగ్గనిపించట్లేదా? ఒకసారి ఆలోచించుకోవాలి. మీకున్నటువంటి రాజకీయ అనుభవం ఇందుకోసమా? ఇంకొకరికి ఊడిగం చేయడం కోసమా? ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి విధానం. దీన్ని వారు మార్చుకోవాలా. ఒక మంచి స్థాయిలో ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు హుందాగా ప్రవర్తించాలి. ఎస్, నేను అడుగుతున్నా, ఈ రాష్ట్రంలో గంజాయి వ్యాపారం చేస్తుంది తెలుగుదేశం నాయకులు అని చాలా స్పష్టంగా మీ క్యాబినెట్లో గతంలో ఉన్నటువంటి పని చేసినటువంటి వారే మాట్లాడారు. గంటా శ్రీనివాసరావు గారైతే ఏకంగా టన్నులు వ్యాపారం జరుగుతుంది మీ ప్రభుత్వంలోనే, మీ ప్రభుత్వంలో చెప్పారు, ఇప్పుడు మాట్లాడుతున్నారు. మరి శిక్ష వేస్తే ఎవరికి వేయాలి? మీ నాయకులకు కాదా? మీ అధికారులకు కాదా? మీ ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి అధికారులకు కాదా? ఈ గంజాయి బజార్లో దొరుకుతుంది అంటే అది మీ తప్పు కాదా? మీ పొరపాటు కాదా? మరి ఇదే శిక్ష రోడ్డు మీద కొట్టవలసింది మిమ్మల్ని కాదా అని అడుగుతున్నాను. ఈ తప్పుకు కారణమైనటువంటి వ్యవస్థల్లో పనిచేస్తున్నటువంటి అధికారులు, రాజకీయ నాయకులు కాదా అని అడుగుతున్నాను. తల్లి హోంమంత్రి గారు కూడా వచ్చేస్తారు. ఆవిడ పాపం హోంమంత్రి రాష్ట్రానికి అనేది మర్చిపోయి తెలుగుదేశం అధికార ప్రతినిధిలాగా మాట్లాడుతూ ఉంటారు. అమ్మా, కులాన్ని అడ్డం పెట్టుకొని లేదా మీకు కుల సమీకరణాల్లో భాగంగానే మీకు ఆ పోస్ట్ వచ్చింది తల్లి. కులాన్ని అమ్మివేయకండి, కులాన్ని దిగజార్చకండి, కులాన్ని తక్కువ చేసి మాట్లాడకండి. మీరు ఈరోజు ఆ పదవిని పొందారంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం వారిచ్చిన హక్కుల ద్వారా పొందారు. మీరు ఇవాళ దళితుల్ని కొడితే ఏమాత్రం బాధ లేకుండా, ఒక విద్యార్థి, ఈ రాష్ట్ర భవిష్యత్తు అయినటువంటి విద్యార్థుల్ని రోడ్డు మీద పడవేసి కొడితే చింత లేకుండా కేర్లెస్గా మాట్లాడతారు, శిక్షలు వేస్తారని చెప్పేసి మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్నా, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అనేక మంది మీద కేసులు ఉన్నాయి, మీకున్న దమ్ము ధైర్యం వారిని కూడా ఇదే విధంగా రోడ్డు మీద తీసుకొచ్చి నడి రోడ్డు మీద కొట్టే దమ్ము ధైర్యం హోంమంత్రి గారికి ఉందా అని నేను అడుగుతున్నా. ఏం మాట్లాడుతున్నారు మీరు విచక్షణ లేకుండా? ఈ రాష్ట్రంలో చిన్నపిల్లల మీద మానభంగాలు జరుగుతుంటే పట్టించుకోరు. మచ్చుమర్రులో జరిగినటువంటి ఘటనకు సంబంధించిన నిందితులు, ఆ బాలిక మృతదేహం ఈరోజు వరకు కనిపెట్టలేని అసమర్థులు మీరు. ఇవాళ గతంలో మంత్రిగా పనిచేసినటువంటి మీ పరిటాల వారి ఇలాకాలో దళిత బాలికపై నెలల కొద్దీ అత్యాచారం చేసి ఆవిడ్ని రామగిరి మండలం ఏడుగుర్రాలపల్లిలో గర్భం దాల్చినటువంటి విషయం ఇది మీ కళ్ళకు కనపడట్లేదా? చిన్న చిన్న బిడ్డల మీద అఘాయిత్యాలు జరుగుతుంటే మీకు వినపడట్లేదా, కనపడట్లేదా? అసలు ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా? పోలీస్ వారిని ప్రైవేట్ సైన్యంగా మార్చి మీ పార్టీకి అనుకూలంగా మీ విధానాలని ప్రజలపై రుద్దే దానిలో భాగంగా వాడుతుంది, నిజం కాదా అని నేను అడుగుతున్నా. ఇందుకోసమా మీకు ఇచ్చింది ఈ పదవి? మిమ్మల్ని అడ్డం పెట్టుకొని వారిష్టం వచ్చినట్టు చేసుకుంటూ పోతుంటే మీరు సమర్థిస్తారా? కొంచెమన్నా బాధ్యతతో వ్యవహరించాలని నేను మనవి చేస్తున్నాను.